హాయ్ అండి, వెల్కమ్ టు మహాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోతున్న వంట జొన్న రొట్టె. జొన్న రొట్టెకు మనం ఒక పాత్రలో ఒక గిన్నె నిండా పిండి తీసుకోవాలి. అదే గిన్నెతో మరో గిన్నెలో స్టవ్ పైన వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఎసరొచ్చేంత వరకు వేడి కానివ్వాలి. అలా వేడైన వాటర్ని ఆ గిన్నెలో కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వాటర్లో పిండి పోసుకొని కలుపుకోవడాన్ని మేము ఉప్పుకోవడం అని అంటారు తెలంగాణలో. మా ఏరియాలో అయితే అలా అంటారు. అలా వాటర్ పోసుకొని కొన్నింటిని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దకి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మళ్ళీ కలుపుకొని మెల్లిగా చేసుకోవాలి ఈ రొట్టెను. లేకపోతే అంచులు పగిలిపోతాయి. కొంతమందికి ఇలా చేసుకున్న తర్వాత షేప్ రాలేదు అనుకుంటూ ఒక పెద్ద ప్లేట్ చపాతీల సైజు రౌండ్ షేప్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా అయిన రొట్టెను పెంక బాగా కాలిన తర్వాతే దానిపైన ఈ రొట్టె వేసి ఉల్టా వేసుకొని అటు సైడ్ కింది బాగాన తెల్లగా ఉంటుంది పిండి వేసినందుకు. దానికి మనం ఒక క్లాత్తో వాటర్ తీసుకొని అద్దాలి. ఒక క్లాత్ని వాటర్లో వేసుకొని అలా మొత్తం రొట్టె పైన అద్దితే బాగా కాలుతుంది. ఇలా రెండు సైడ్లు కాల్చుకోవాలి. లేకపోతే పిండిగా ఉంటుంది. మంచిగా కాల్చుకోవాలి. మనకు మెత్తగా కావాలనుకుంటే కొంచెం మెత్తగా కాల్చుకోవచ్చు, కానీ ఇవి గట్టిగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి. అంతేనండి. వీటితో నేను మిల్ మేకర్ కర్రీతో సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.